అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా ఒకటే మనం చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ తిమ్మాపురంలో మనకి ఇల్లు కాలనీతో పాటు మనం అన్ని కూడా కట్టుకుందాం. ఇక్కడ వీళ్ళకి మన లక్ష్మీపేటన సచివాలయాలు 3 సచివాలయాలు కట్టాము అక్కడ మనం. అలాగే తీసుకోవచ్చు సచివాలయాలు, అలాగే మనకి ఏది అలాగే అమ్మఒడి ఇస్తున్నారు. ఇవన్నీ మనకి ఇంటింటికి తెచ్చిస్తున్నారు. ఇవి ఇస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మనం చూడగలిసినటువంటి పరిస్థితి ఉంటే అంతకంటే గొప్పది ఏముంది. 36 పథకాలకి ఆయన బట్టలు నొక్కుతున్నారు. సంవత్సరానికి 36 పథకాలకి బట్టలు నొక్కుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటిది మొత్తం ఈ 5 సంవత్సరాలకి ఒక్కసారి 130 సార్లు ఆయన నొక్కారు. మనం ఒక్కసారి బటన్ నొక్కాలి. ఏంటది? ఆ బటనే ఫ్యాన్ గుర్తు మీద ఆ బటన్ నొక్కి మనం వేస్తే ఒక ఓటు ఎమ్మెల్యేకి, ఒక ఓటు ఎంపీకి. అందుకే ఇది ఆయన సొంత ఎన్నికది. ఆయన సొంతంగా పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్నటువంటిది అత్యంత ధనిక వర్గాలతో పోటీ చేస్తున్నారు. ఇవాళ పేదల పక్షాన నిలబడతానన్నారు. ఏది ఏమైనా ఆ గెలుపు ఓటాలతో పని లేదు. నేను పేదల పక్షానే నిలబడతాను. మీ ఇంటిలో నేను మంచి చేశాననిపిస్తే మీరు నాకు ఓటు, లేకపోతే మీ ఇష్టం. మీ ఓటు మీ ఇష్టం, మీరు ఎవరికైనా వేసుకోండి. ఎంత గొప్ప ఉండమ్మా, ఎంత గొప్ప ఉద్దేశంతో ఆ మాట అన్నారో మనం ఆలోచించుకోవాలి. అందుకు ఈ సంక్షేమ పథకాలన్నింటినీ మనం అందుకొని మన ఇళ్లలో మనం ఉండి మనం ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం మనకు ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాను. సరే, నేను మళ్ళీ మన గ్రామాలు వస్తాను. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఎవరు తప్పించుకోలేనటువంటిది. 1600 ఇళ్ళు అంటే ఎవరు తప్పించుకుంటారు? ప్రతి ఒక్కరూ వచ్చి గడప గడపకు వచ్చి మీ తాలూకా కార్యక్రమాలు చూడాల్సినటువంటిది. అందుకు నేనేమంటున్నానంటే ఇవన్నీ తొందరగా నిర్మించుకోండి. మీరు ఈ కాంట్రాక్టర్లను మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ తనకు అప్లికేషన్స్ ఇచ్చి, అయ్యా మాకు ఇది కట్టి పెట్టండి అని మీరు చెప్తే దాని నిర్మాణం ప్రారంభిస్తారు. అటుపైన ఎంతో కొంత తీసుకుంటే ఇల్లు పూర్తవుతుంది. అందుకు ఇది ఇల్లు పూర్తి చేసుకుని మనం చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంకా మనం మాట్లాడాలంటే చాలా ఉంది. అది నేను మాట్లాడతాను. ఇంకా మరొక దగ్గర ఇంకో కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా చూడాలి. అందుకు మీరు దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలోన అంతరార్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది మీరు పూర్తి చేసుకుని మీరు ఇందులో దిగి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.